ఒక ఆడియన్స్గా చెప్తున్నా, ఇద్దరు ఇర్రగా తీశారు సినిమాలో. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి నేను అందరూ చెప్తారు. అండ్ ఇద్దరే కాదు, కాస్ట్ అండ్ క్రూలో అందరూ. సో అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. కాస్ట్ అండ్ క్రూలో అందరూ ఇంక్లూడింగ్ యూ. మేము చూసాం ట్రైలర్లో. వాళ్ళందరూ కలిస్తే సినిమా అండి, ఒక డైరెక్టర్ చేయలేరు. నో ట్రైలర్లో మేము మిమ్మల్ని చూసాము. అంటే తప్పక చేయాల్సి వచ్చిందండి. వేరే యాక్టర్స్ అనుకున్నాం, తప్పక చేయాల్సి వచ్చింది. ఓకే, అది నేను చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో అసలు ఏంటి ద గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టిందనా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్గా నా మైండ్లో ఉన్న ఒక స్టోరీ అండి. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ మైండ్లోనే ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మెల్లగా ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ అది మెల్లగా స్టోరీగా ఫామ్ అయింది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ ప్లేగా రాసుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్, యూనివర్స్ కన్స్పైర్డ్, దీనికి టైం వచ్చింది ఇప్పుడు. సో ఫైనలీ ఇవాళ ఇప్పుడు తీసి మీ ముందుకి తీసుకురాబోతున్నాం. సో గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే నా గర్ల్ ఫ్రెండ్ నుంచి పుట్టిందని చెప్తారేమో అని ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి అడిగాను. 11 ఇయర్స్ గా వైఫ్ ఏనండి, గర్ల్ ఫ్రెండే లేదండి. వైఫ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కదా. అదేమో కరెక్ట్, అదైతే కరెక్టే కదా. ఇంతకీ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ సినిమా కథతో నాకు నా వైఫ్ కన్నా లాంగర్ రిలేషన్షిప్. నా వైఫ్ ని కలిసే ముందు నా మైండ్ లో పుట్టిన కథ ఇది. సో అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ జెన్యున్లీ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, ముందు వైఫ్ కంటే ముందు వచ్చింది అనమాట. సో అయితే ఇది చాలా లాంగ్ రిలేషన్షిప్ కాబట్టి మా అందరికి అంతే అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. నథింగ్, వెరీ కూల్. ఆ కాంట్రవర్సీకి ఆయనతో తిట్టినని తిట్లు నేను మా ఫాదర్తో కూడా తినలేదు. అందుకని ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకునే మాట్లాడతాను సార్. అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చాను సార్. వైరల్ ఇమ్మంటారు, మళ్ళీ ఆయన వైర్ పెట్టి కొడతారు తర్వాత. సో ఇంకొక అట్లీస్ట్ 4-5 నెలలు నో వైరల్స్, నథింగ్, ఓన్లీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఈ మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, దీక్షిత్ గారు నిన్న నైట్ అరవింద్ గారు అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నేను సినిమా చూడటం జరిగింది. అంటే సినిమా ముందు ఏంటి అన్నీ ఇంకా చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే నాకు ఆయన అయితే బ్రెయిన్లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందంటే ఆ క్యారెక్టర్లోని, అంటే ఏదైనా అంటే దాంట్లో 2 మీనింగ్లు వస్తాయి. ఏ మీనింగ్ కరెక్ట్గా చెప్పండి అది. సరే సార్, ఓకే పక్కన పెట్టండి. పెడితే సెకండ్ థింగ్, ఈ సినిమా దీక్షిత్ అంటే నేను చెప్పాను కదా అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే. అది కాకుండా ఒకటే ఏంటంటే రష్మిక, మా గీత అండ్ ఇప్పుడు భూమా, అంటే రష్మిక అనే కన్నా కూడా ఇండియన్ రష్మిక అంటాం కరెక్ట్ ఏమో, అదే కరెక్టా? ఎస్ బాస్. అండ్ నాకైతే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే మాత్రం నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్లోంచి అయితే పోవట్లేదు, అంత ఇంటెన్సిటీ ఉంది. ఒకటే నేను క్లియర్గా చెప్పగలను, థియేటర్లో కూర్చున్న 50% to 60% ఆఫ్ అమ్మాయిల కథ ఇది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమాకి వెళ్తే మాత్రం క్లైమాక్స్లో చాలా జాగ్రత్త. మీరు మంచి పర్ల అది ఉంది. మీరు సినిమా అయిపోయిన తర్వాత లేచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షన్ లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త. అండ్ ఒకటే ఏంటంటే, అమ్మాయి ఈ థియేటర్లోకి వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అలా ఉండదు. సో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ఫుల్, భర్తలు అందరూ కూడా కేర్ఫుల్ మీ భార్యలతో వచ్చినప్పుడు. అంత మంచి సినిమా. అంటే నిజంగా ఇంత మంచి పాయింట్ని, చాలా సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసిన రాహుల్ సార్. అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు, చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు, సార్ కొంచెం హెల్ప్ చేయండి, లేకపోతే పలానా డిపార్ట్మెంట్లో పలానా అవుతుందో చెప్పండి. ఇట్లాగా
చాలా మంది అమ్మాయిలకి జరిగే కథ ఇది. ఎవ్వరూ మనం బయటికి మాట్లాడిన కథ. ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా కమర్షియల్గా టచ్ చేసి చెప్పాడు. అండ్ నాకు ఎక్కడ విద్యాకం చూస్తుంటే కుళ్ళు వస్తుందంటే, అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం. తన థర్డ్ సినిమా టెక్నికల్గా ఎంత మంచి కథ అంటే, ఎంత సెన్సిబుల్ కథ అంటే అంత మంచి సెన్సిబుల్ కథ. నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు, కానీ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మ్యాన్ గొడవల విషయంకి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు. నా విషయంలో మాత్రం ఇప్పుడు ఇది ఆడుతుందా, డబ్బులు వస్తాయని చూస్తారు. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుంది. అవార్డు విద్యకు వస్తుంది అండ్ ధీరాజ్కి వస్తుంది. ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా, దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా. నీకు డెఫినెట్గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు. మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు. అండ్ అరవింద్ గారు సార్, ఆడు ఎలాగా మైక్ స్టార్ సార్, ఎస్కేఎన్ మైక్ స్టార్. ఆడు ఎలాగా మైకులు పగలు కొట్టేస్తాడు, స్పీకర్లు పగిలిపోతాయి, ఓపెన్లు పగిలిపోతాయి, అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ మాట్లాడాలన్నారంటే రే నీళ్ళు ఎంత తక్కువైంది వెనక్రమ్ అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. బాబు, ఇక్కడ రష్కా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి ఉన్నారు? ఎవరికి ఉండరు? రష్కా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. సో మీరందరూ కూడా నవంబర్ 7వ తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను. ఏమిరా ఆవు పురుగల్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయిందిరా తమ్ముడు. వస్తే నవంబర్లో. ఓకే, ఇక్కడ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్, ఓకేనా? థ్యాంక్ యూ. సో అలాగే దీక్షిత్ గారు, నేను హెగ్డియా వెళ్ళిపోయారా? 2 కన్నడ ముక్కలు నేర్చుకుంటే వెళ్ళిపోయారు. షూటింగ్ ఉంది. సో ఆయనకి టాలీవుడ్గా స్వాగత. ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి 2-3 కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నివాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాసు 2 అయిపోయారు. సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగ్గలరు. సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్. ఇక మా లైన్ కింగ్ అరవింద్ గారు ఎప్పటికే చూస్తుంటారు ల్యాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్తో సహా ఫ్రేమ్లతో సహా లెక్క పెడుతుంటారు. సో ఆయన చలన్ చూపు వల్లే అందరం ఇక్కడ ఉన్నాం. అండ్ విద్యా గారు సింగిల్, అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నానుడు ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని. సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది. సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పెర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి. అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ అంబాజీపేట తర్వాత ఊరసు రాక్షతో ఒక మంచి సినిమా చేశాడు. అంబాజీపేటతో అందరు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ వస్తాయని కోరుకుంటున్నాను. ఇకపోతే రాహుల్ రవీంద్ర గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు, ఈ గర్ల్ ఫ్రెండ్ అలాగా ఇదైందంటే చిన్మయ్య గారు కూడా చెప్పని విషయం నాకు చెప్పారు. ఫస్ట్ ఆవిడకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట. సో ఈ విషయం సారీ సార్ లీక్ చేశాను. సో ఈ స్పీచ్ చిన్మయ్య గారు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. భావించాక ఆవిడ ఎవరు, ఆవిడ పుట్టుపూర్వత్వాలు ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. ఇక మా నేషనల్ క్రష్ రష్కా గారు, అంటే ఆవిడ యానిమల్, పుష్ప 2, తామ, ఆవిడ కెరీర్కి ఎప్పుడూ ఉండదు కామ.
సో ఎందుకంటే రష్మిక గురించి ఒక మాట చెప్పాలంటే ఇదివరకు ఒక నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది, కొందరిలో కూల్నెస్ ఉంటుంది, కొందరిలో హాట్నెస్ ఉంటుంది. మనం మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా, క్యారెట్, యాపిల్ అన్నీ కలిపి, అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రష్మిక గారు అవుతారు. వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు, సింప్లిసిటీ. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా 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 డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడూ కూడా అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మేము ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో ఓన్లీ వన్ రష్మిక గారు. సో ఆవిడ వర్క్ని అవర్స్తో చూడరు, ప్రేమతో కొలుస్తారు. ప్రేమకి టైం ఉండదు, ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు. అందుకే రష్మిక గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు. ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. రష్మిక గారు హీరోయిన్గా చేసిన సినిమాలోనే అనుయమానాలు గారు గీత గోవిందంలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో అనుయమానాలు గారు ఉన్నారు. సో ఇది కూడా గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి, విద్యా గారికి, ధీరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ 30న క్లోజ్ అయిపోద్ది కదా, అక్టోబర్లో. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 7 మీ క్యాలెండర్లో లాక్ చేసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో, ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి. ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళామన్నది కాదు, గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది. అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నామా లేదా అని ఎవరు భావించకండి. ఎందుకంటే మన క్యారెక్టరే. సో మనం ఎప్పుడు, నాకు తెలుసు కదా, మనం AAAలో ఈ టైంకి అన్నీ ఎగ్గొట్టొచ్చామంటే మన క్యారెక్టర్ సినిమా. సో మనం ఎవ్వరి కోసం మారడం కాబట్టి మన మేల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఈ 3 గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ ఏమండి, మీరు నేను ఇద్దరం కామన్ ఈ మధ్య అన్ని ఫంక్షన్లకి. కొద్ది మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటున్నారు చెప్తే నేను కూడా ఖర్చు తెచ్చుకుంటాను. ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి చాలా క్వశ్చన్స్, మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్, ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది, అంటే ఎలా తెలిసింది? నాకు కూడా ఆన్సర్ లేదండి, దానికోసం ఆన్సర్ లేదు. మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే, మనం ట్రూలీ మనము లైంగ్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్కి, ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి. ఇట్స్ వాట్ ఐ థింక్. వాట్ ఈజ్ రష్మికాస్ టైప్? Who is Rashmika's type? అందరికి తెలిసే, అక్కడి నుంచే వచ్చిందంట ఆన్సరు. అంతే. నో, బట్ సీరియస్లీ భూమా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా? ఎట్ ఎనీ పాయింట్, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్? నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే, మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూపిస్తారు, కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఓకే, అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతోటి మాట్లాడము. అట్లాంటి లవ్ స్టోరీ ఇది. సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఉంటుందంట, అంటే చాలా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, అదనమాట సంగతి. మనం గర్ల్ ఫ్రెండ్తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది. సో ఓవర్ టు యూ రష్మిక, మీ ఫ్యాన్స్తో, మీ ఆడియన్స్తో మాట్లాడుకోవచ్చు.
హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ వెల్కమ్. మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఐ లవ్ యూరా. ఇప్పుడు ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకో అని, బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్. కేర్ఫుల్గా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్పొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీఆర్ ఆల్ హెల్ప్లెస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అగైన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ లైక్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా, ఈ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ సెలెక్టెడ్గా చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను, కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పడానికి అని అనిపించింది. నాకు నంబర్స్, సక్సెస్ అవన్నీ నాకు తెలియదండి. నాకు ఒక మంచి సినిమా, మంచి స్టోరీ చెప్పాలి, నా ఆడియన్స్ నా ఫిల్మ్ చూడడానికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫీలింగ్తో బయటకు వెళ్ళాలి అని నేను నా సినిమాలు చేస్తానండి. అండ్ ఇదొక సినిమా, గర్ల్ ఫ్రెండ్ అనేది రైట్ టైంలో, రైట్ కాన్షియస్లో రైట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆల్ యువర్ సపోర్ట్. మన అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, కానీ వీళ్ళందరూ లేకపోతే ఆ డ్రీమ్స్ ఏం రియాలిటీ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్, కేవీ సార్, గీతాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ విద్యా, థ్యాంక్ యూ ధీరజ్ సార్, ఎస్కేఎన్ గారు, సార్ వాసు గారు, మీ స్పీచ్ అసలు అదిరిపోయింది దాని గురించి. అండ్ థ్యాంక్ యూ దీక్షిత్, ఐ లవ్ యూ టూ. దీక్షిత్ అంత మంచి కో యాక్టర్, నాకు చాలా సపోర్ట్ చేశారు. అను కూడా చాలా సపోర్ట్ చేశారు. ఐ రియలీ విష్ యూ వాజ్ హియర్. హేషామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మ్యూజిక్. అండ్ మీరందరూ ఆడియన్స్ చాలా ప్రేమ ఇస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ, ఐ డూ దిస్ ఫర్ యూ. యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అగైన్. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత. ఇన్ని రోజులు మేము వేరే గీతా ఆర్ట్స్ గురించి వేరేగా విన్నామే సార్, ఇప్పుడే నిజం బయటపడింది అంటున్నారు. అదే చెప్తున్నాగా, పబ్లిక్ గా చెప్పాను కదా. ఓకే ఓకే, బ్రేకింగ్ న్యూస్ సార్. ఏదో ఒక వైరల్ న్యూస్ ఇవ్వాలి కదా. నేను 2021లోనా మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21లో చెప్పారు ఈ కథ నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు, ఆహాకి వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని. సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి, నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే, అందులో ఆ అమ్మాయి అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది. అంటే ఎంత బాగా చేసిందంటే, బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నది మన ప్రీ రిలీజ్ వస్తుంది, దానికి విజయ్ దేవరకొండ తీసుకొద్దాం. అడుగుదాం వస్తాను. ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాను. ఏమైంది?
వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, అది మిస్ అవ్వడానికి లేదు. ఓకేనా? ఏంటమ్మా విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నాను, అది వచ్చిందా? అది రాలేదా? అది కాదే, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ్ దేవరకొండ పిలుద్దాం అని అన్నాను కదా, అది వచ్చిందా? సో ఆయన వస్తే బాగుంటుందా? అబ్బా బాగుందా? సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది, అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా. అందుకని వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు. ఓకే అమ్మా, మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి.